నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జూలై 24వ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలు కన్యా రాశి వారికి ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో జరగబోయేది ఇదే. ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలుకొని కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో వీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి దక్కుతుంది. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ రాశిలో జన్మించిన వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి. శుభకాలం మీకు కనిపిస్తుంది. ఏ పని చేసినా ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. ఒక ముఖ్యమైన శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు అన్నీ కూడా మంచి శుభ ఫలితాలే పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకంతా కూడా మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయి, అధికారుల నుండి లాభాలు, ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు, మీ నిర్ణయాలు విజయ మార్గాన్ని చూపిస్తాయి. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. గృహ వాహనాది యోగాలు సహకరిస్తాయి. వివాదరహితంగా శాంతంగా మాట్లాడండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. మీ జీవితం ఈ సమయంలో మీరు మునుపన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో అయితే ఈ సమయాన్ని మీ జీవితం అనేది మారబోతుంది. మీకు అనుకూలత అనేది అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. కోరుకున్న జీవితాన్ని మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి వృత్తిపరంగా ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పవచ్చు. మీరు జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది. మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు. మీ పదవి ఇంట్లో దేవగురు బృహస్పతి ఉండడం చేత మీకు హంసయోగం ఏర్పడుతుంది. మీకు కార్యాలయంలో అపారమైనటువంటి గౌరవం, ఉన్నత పదవులు కూడా మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. అంతేకాదు మీ మాటకు విలువ అనేది కూడా ఈ సమయంలో పెరగబోతుంది. మీరు ఉన్నత శిఖరాలను అధిరోధించగలుగుతారు. అంతేకాదండి, ఈ రాశి వారికి జూలై 26న మీ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పదవి ఇంట్లోకి ప్రవేశించడం చేత మీకు మాళవ్య యోగం కారణంగా మీకు పనికి ప్రశంసలు, ప్రమోషన్లు ఖాయం. మీ రాశి అధిపతి, మీ యొక్క వృత్తికి అధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మీ ప్రతి ప్రయత్నము కూడా లాభదాయకంగా మారుతుంది. ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక సరైన సమయంగా చెప్పాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ 11వ అంటే లాభస్థానంలో మీ యొక్క రాశ్యాధిపతి బుధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి మీకు వస్తూనే ఉంటుంది. జీతాల పెంపు, వ్యాపార లాభాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మీ పదవింట్లో ఉన్న గురు శుక్రుల దృష్టి మీ యొక్క 4వ ఇంటిపైన అంటే ఆస్తిపైన ఉండడం చేత ఈ రాశికి చెందినటువంటి వారికి అంతా మేలు జరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కూడా ఇది చాలా అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం
చెప్పుకోవచ్చండి. అంతేకాదు ఈ కన్యా రాశి వారికి కుటుంబ జీవితం కూడా ఈ సమయంలో చాలా సంతోషకరంగా మారుతుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది. మీరు ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు అని కూడా చెప్పడంలో సందేహం లేదండి. మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులైతే ఈ సమయంలో చూస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో అది మీకు పూర్తిగా ఈ సమయంలో దక్కబోతోందండి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. వీరి యొక్క వ్యాపార విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారికి అమ్మకాలు మరియు లాభాలు కూడా ఈ సమయంలో గణనీయంగా పెరుగుతాయి. లాభాల పంట పండించే మాసం ఇదని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలత అనేది తెచ్చిపెడుతుంది. చాలా విజయవంతమైన నెలగా కూడా ఉంటుంది. మీ రాశి అధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం, జ్ఞానకారకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం వలన మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి. కష్టపడి చదివి మీరు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించడానికి, ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే ఈ సమయంలో పూర్తిగా మార్పులు అయితే చెందబోతుంది అని కూడా మనమైతే చెప్పుకోవచ్చండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు. తమ అభిప్రాయాలను వీరు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు అయితే వీరు పరికిస్తూ ఉంటారు. వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ఏమిటి అంటే, ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనుమానించడం అనేది జన్మతః వచ్చిన వీరికి సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ తమ మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయటికి రాకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అనుమానాలు అధికంగా ఉంటాయి. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి తెలియకుండా వీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా 10 సార్లు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి స్త్రీలు చాలా తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. అంటే కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.